సో ఈ రోజుల్లో నాటకాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. కానీ మీరు ఈ కన్యాశుల్కం నాటకానికి మీరు మక్కువ చూపించారంటే కారణం ఏంటి? అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో నాటకాలు అన్నవి చాలా అరుదుగా వింటామండి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఈ ఈ ఈ ఈ కాలంలోని అంతా సినిమాల ప్రభావం, సోషల్ మీడియాస్ ప్రభావం ఇది ఎక్కువైపోయింది. సో చాలామందికి నాటకాలు అన్నది అసలు ఐడియావే లేదు అసలు చాలామందికి, ఇప్పటి పిల్లలకి. సో ఈ తరంలో కూడా ఈ నాటకాలన్నీ వేయడం అన్నది మాకు నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎప్పుడో మా చిన్నప్పుడు మా నాన్నగారు వేసేవారు. మా నాన్నగారు నాటకాలకి మేము వెళ్ళేవాళ్ళం, చూసేవాళ్ళం, చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అదేంటంటే న్యాచురల్గా మనం లైవ్లో చూస్తాం. ఇప్పుడు మూవీ అంటే మనకి కట్ సీన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ నాటకాలు అనేసరికి లైవ్లోని వాళ్ళు చేసే యాక్షన్కి మీరు చెప్తే నమ్మరు. మా నాన్నగారు చేసిన నాటకాలకైతే మేము వెయిట్ చేసేవాళ్ళం. అంత న్యాచురాలిటీ ఉండేదన్నమాట ఆ సీరియల్స్లోని, నాటకాల్లోని. సో ఈ కాలంలో కూడా అలా రావడం వల్ల మా అందరికీ ఎంతో హ్యాపీగా ఉన్నాం. మళ్ళీ ఆ రోజులు మాకు గుర్తు చేస్తున్నారు. మేము ఇంకా చాలా హ్యాపీగా ఇలాంటి నాటకాలు ఇంకా మంచివి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తీసుకుంటున్న మా నాన్నగారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. నేను నా తరపు నుంచి, మా కుటుంబం తరపు నుంచి మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. మా నాన్నగారు ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, బొట్ట వేణుగారు మా నాన్నగారు ఈ అవార్డు అందుకుంటున్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. యువర్ వెరీ ఇన్స్పిరేషనల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, and thank you so much.